everyone, welcome back to Beauty and Bliss with Priya. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో నేను టీనేజ్ స్కిన్ కేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీనేజ్ స్కిన్ కేర్ అంటే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అ టీనేజర్, కానీ నేను టీనేజ్ స్టేజ్ నుంచి వచ్చాను. అండ్ ఆల్సో టీనేజ్లో ఎట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు, ఇవన్నీ నాకు ఐడియా ఉంది. కాబట్టి ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెల్కమ్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఈ ఛానల్లో మనం మేకప్, స్కిన్ కేర్, లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ గురించి మాట్లాడుకుంటాము. వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్కి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. టీనేజ్ స్కిన్ కేర్ స్టార్ట్ చేసే ముందు టీనేజ్ స్కిన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీనేజ్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ టైంలో మనకి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కిన్ కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ ఆయిలీ అనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ యాక్నే ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా ఫేస్ చేస్తారు. సో మనకి బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ప్రాబ్లమ్స్ కూడా టీనేజ్లోనే స్టార్ట్ అవుతాయి స్లోగా. ఎందుకంటే మనకి ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఈ టైంలో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. యూజువల్గా మనకి స్కిన్ సైకిల్ 28 డేస్ ఉంటుంది. సో టీనేజ్ స్కిన్ సైకిల్ కూడా మనకి 28 డేస్ ఉంటుంది. సో మీకు స్కిన్ సైకిల్ తక్కువగా ఉంటుంది. 28 డేస్కి మీకు కొత్త స్కిన్ రీజనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ స్కిన్ చూడడానికి ఇంకా గ్లోయీగా, యూత్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు ఆ గ్లోయీ, యూత్ఫుల్ స్కిన్ని కాపాడుకుంటే ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఏజింగ్ అనేది, సైన్స్ ఆఫ్ ఏజింగ్ మన స్కిన్ మీద కొంచెం లేట్గా కనిపిస్తాయి. సో దీనికోసం మీరు ఏం చేయాలి స్కిన్ కేర్ రొటీన్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్. 2 పూట్ల ఫేస్ వాష్ కంపల్సరీ చేసుకోండి. అండ్ సెకండ్ ఏంటంటే మార్నింగ్ పూట మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని తర్వాత సన్ స్క్రీన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు సన్ స్క్రీన్ కనుక యూజ్ చేయకపోతే మీకు ఫ్యూచర్లో వచ్చిన తర్వాత స్కిన్ డ్యామేజ్ అయ్యి ఎన్లార్జ్డ్ పోర్స్ కనిపిస్తాయి. అప్పుడు ఓపెన్ పోర్స్ని తగ్గించడం ఎలాగా, విజిబుల్ పోర్స్ని ష్రింక్ చేయడం ఎట్లాగా, ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్నీ ట్రై చేయాల్సి వస్తుంది. బట్ ఏవి వర్క్ అవ్వవు. సో మీకు ఆ ప్రాబ్లం రాకూడదంటే ఇప్పటి నుంచే స్కిన్కి సన్ స్క్రీన్ అలవాటు చేయండి, రాసుకోవడం అలవాటు చేసుకోండి. సో దట్ తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా ఉంటాయి. సో నైట్ టైం స్కిన్ కేర్ ఏంటి అంటే అది కూడా చాలా సింపుల్. ఫేస్ వాష్ చేసుకుని సింపుల్గా మాయిశ్చరైజర్ రాసుకోండి, ఇంకేం అవసరం లేదు. నేను చాలా చోట్ల కామెంట్ చూస్తూ ఉంటాను, లైక్ నాకు 16 ఇయర్స్ ఉంటుంది, 17 ఇయర్స్ ఉంటుంది, నేను ఏహెచ్ఏ, బిహెచ్ఏ వాడచ్చా, నేను రెటినాల్ వాడచ్చా, ఇట్లాంటి కామెంట్స్ చాలామంది దగ్గర నుండి నేను చూశాను చాలా చోట్ల. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఎందుకంటే టీనేజర్స్కి మీకు అవసరం లేదు మీ స్కిన్కి. అండ్ ఇంకొకటి మీరు యూస్ చేయకూడదు కూడా, బికాజ్ టీనేజ్ స్కిన్ ఇంకా సెన్సిటివ్గానే ఉంటుంది, స్టిల్ ఆ స్టేజెస్లో ఉంటుంది. సో మీరు రెటినాల్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ లాంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే స్కిన్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి మీకు అసలు అవసరం కూడా లేదు. సో డోంట్ యూస్ ఆల్ దోస్ థింగ్స్. మీకు ఓన్లీ 20s దాటిన తర్వాత యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ వైటమిన్ సి సిరం, అంతే. అంతకు మించి మీరు ఇంకేమీ అవసరం లేదు. మిడ్ 20s అండ్ ఎర్లీ 30s ఇక్కడ వచ్చేసరికి మీరు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అండ్ రెటినాల్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో 16-17 ఇయర్స్కే మీరు ఇన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేసి ఇన్ని చేయాలి అని అనుకోకండి. ఈ టైంలో మనకి బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి స్క్రబ్స్ ఉంటాయి కదా, హార్ష్ స్క్రబ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు అదంతా పోవాలి అని చెప్పి. ఆ తప్పు మాత్రం చేయకండి. అంత రఫ్గా, హార్ష్గా ఉండే స్క్రబ్స్ని యూజ్ చేయడం వల్ల, ఫిజికల్ స్క్రబ్స్ని యూజ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మీకు ఎన్లార్జ్డ్ పోర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో మీరు అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎక్స్ఫోలియేషన్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ బిలో 20 మీకు జస్ట్ స్కిన్ కేర్లో ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ సరిపోతుంది. మీకు కనుక ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి అనిపిస్తే చాలా మైల్డ్గా ఉన్న స్క్రబ్ని తీసుకోండి. లేదంటే మనకి ఇంట్లోనే బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండిలో పెరుగు, బియ్యపిండిలో అలోవెరా జెల్ ఇట్లాగా మిక్స్ చేసి డిఐవై స్క్రబ్స్ని యూజ్ చేసుకోవచ్చు. 15 డేస్కి ఒకసారి సరిపోతుంది. సో ఓవర్ ఎక్స్ఫోలియేషన్ కానీ, ఓవర్ స్క్రబ్బింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేయకండి. మీకు గనక ఎక్స్ట్రా ఆయిలీ స్కిన్, ఎక్సెసివ్ ఆయిలీ స్కిన్ ఉండి మీకు పింపుల్ ప్రాబ్లం కనుక దానివల్ల ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరు నయాసినమైడ్ సీరమ్ని మాత్రం ట్రై చేయొచ్చు. సీరమ్స్ని మీరు లో కాన్సన్ట్రేషన్, యాజ్ లో యాజ్ పాసిబుల్
స్టార్ట్ చేయండి. మనకి నయాసినమైడ్ 5% ఉంది, 10% ఉంది, ఇట్లాగా పర్సంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. సో మీరు ఎక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తే నా స్కిన్ చాలా బాగుంటుంది అని మిత్లోకి వెళ్ళకండి. యాజ్ లో యాజ్ పాసిబుల్ కాన్సన్ట్రేషన్తో మీరు స్టార్ట్ చేసి కావాలంటే ఆ తర్వాత మీ స్కిన్కి అలవాటైన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు. రిమెంబర్, టీనేజ్ స్కిన్ ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో స్కిన్ మీద టూ మెనీ ప్రోడక్ట్స్ పెట్టేసి స్కిన్ని మీరు పాడు చేసుకోకండి. అండ్ ఇంకొకటి, మీ కనుక యాక్నే, పింపుల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్రీమ్స్తో మాత్రమే కాదు, డయట్ కూడా మీరు చూసుకోవాలి. బికాజ్ ఈ ఏజ్లో మనం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ కానీ ఇట్లా స్ట్రీట్ ఫుడ్ కానీ ఇట్లా తింటూ ఉంటాము. సో దాన్ని మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్, డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి మీరు తగ్గించుకుంటే మంచిది. బికాజ్ దానివల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చి మీకు పింపుల్ ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, యూ నీడ్ టు కట్ డౌన్ స్వీట్స్ అండ్ షుగర్స్. ప్రాసెస్డ్ షుగర్, వైట్ షుగర్ ఈజ్ నెవర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. అది ఏ ఏజ్లో అయినా కానివ్వండి. సో ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ వైట్ షుగర్, స్వీట్స్, చాక్లెట్స్ ఎక్సెసివ్ అమౌంట్లో మీరు తీసుకోవడం ఆపేయండి ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్నే అండ్ పింపుల్ ప్రాబ్లమ్. చాలామందికి చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, యూ కీప్ టచింగ్ యువర్ స్కిన్. సో మనకి ఎక్కడైనా పింపుల్ వస్తే దాన్ని పదే పదే టచ్ చేస్తూ ఉంటాము. డోంట్ డూ దట్, కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్. ఎందుకంటే మీరు కనుక స్కిన్ని, పింపుల్స్ని మీరు ఇంట్లోనే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా పెద్ద యాక్నే పిట్స్ ఫామ్ అవుతాయి. అవి చాలా ఇయర్స్ వరకు ఆ స్కారింగ్ అట్లాగే ఉండిపోతుంది, మచ్చలు అట్లాగే ఉండిపోతుంది, చాలా టైం పడుతుంది హీల్ అవ్వడానికి. టేక్ మై వర్డ్ ఫర్ ఇట్, అట్లీస్ట్ 5 to 6 years అన్నా కానీ అది రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు అట్లాంటివి ఏమీ చేయకండి. ఇంట్లోనే పింపుల్స్ని ఇట్లాంటివి రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. నయాసినమైడ్ సీరం యూజ్ చేయండి, లేదంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీకు గనుక స్పాట్ ట్రీట్మెంట్ కోసం కావాలి అనుకుంటే బెంజాల్ పెరాక్సైడ్ అనే ఒక క్రీమ్ దొరుకుతుంది 2.5%తో. దాన్ని మీకు పింపుల్ కనుక ఎక్కడుంటే అక్కడ స్పాట్ ట్రీట్మెంట్ లాగా అప్లై చేసుకోండి. ఫేస్ క్రీమ్ లాగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవద్దు, ఓన్లీ స్పాట్ ట్రీట్మెంట్గా మాత్రమే అప్లై చేసుకోండి. స్పెసిఫిక్గా టీనేజర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్రోడక్ట్స్ అనేవి మాత్రం ఏమీ లేవు. యూ డోంట్ హ్యావ్ టు యూస్ దెమ్. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అంటే వీడియోకి లైక్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అనిపిస్తుంది అంటే వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.